అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఈ రోజు మీరు అందమైన స్త్రీతోటి జాలిగా గడిపే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా తన లాభం పొందే అవకాశం అయితే మీకు ఈ రోజు లభిస్తుంది. మరియు కుటుంబంతో మంచి సమయం గడపడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఈ రోజు సాయంత్రం పూట భార్య పిల్లలతోటి మంచి సమయం గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. ప్రియమైన వారితో ప్రేమ వ్యవహారాల్లో వచ్చే దూరాన్ని తొలగించడానికి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు. జీవితంలో ఉన్నటువంటి అసంతృప్తికరమైనటువంటి విషయాలను, చేదు విషయాలను గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు మీరు స్వార్థపూరిత స్నేహితులు మరియు బంధువుల నుండి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. డబ్బు తిరిగి రాదని మీరు ఈరోజు అనుకుంటారు. మీరు కుటుంబంతో మంచి సమయం గడపడానికి సిద్ధమవుతూ ఉంటారు. ప్రియమైన వారితో ప్రేమ వ్యవహారాల్లో వచ్చే దూరాన్ని తొలగించుకోవాలి. మరియు జీవిత భాగస్వామితో ప్రతిదీ కూడా ఈరోజు జాగ్రత్తగా మీరు కొనసాగించాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యల కారణంగా గొడవలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం పరిస్థితులు చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సహనం మరియు సంయమనము వల్ల మీకు ఈరోజు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో చేసిన మార్పులు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో సాధ్యమవుతుంది. మీరు మంచి గౌరవం పొందబోతున్నారు. రెండింటిని కూడా ఈరోజు మీకు గౌరవం కూడా లభిస్తుంది, మీకు ఆరోగ్యం కూడా లభిస్తుంది. కాస్త ప్రయత్నించారంటే కష్టతరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడే అవకాశాలు మీకు ఈరోజు లభిస్తాయి. మీ ఆశయాలు కేవలం ఆలోచనలలో సానుకూలతను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఏ రకమైన చెడు ప్రభావాలు దరిచేరకుండా ఉండటానికి ఈ రోజు రాశి వారు కాలభైరవ రూపం మెడలో ధరించాలి. ఈ రోజు రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉన్నది. ఇక మతపరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా మనశ్శాంతి కలుగుతుంది. సంబంధాల్లో పారదర్శకత లేకపోతే ప్రియమైన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ సహోద్యోగులను ప్రతికూలంగా ప్రభావితం చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఈరోజు క్యాటరింగ్ మీద కూడా ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్య సంబంధిత విషయాల్లో నిర్లక్ష్యాన్ని నివారించండి. ఉత్సాహం, ధైర్యాన్ని పెంచండి. అందరితోటి కూడా కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు. వ్యవస్థపై పూర్తి దృష్టి ఉంటుంది. కెరీర్ వ్యాపారం కూడా సాగే అవకాశాలు ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. ఇల్లు మారదాం అనే వారికైతే అద్దె ఇల్లు లభించే విధంగా ఉన్నాయి. మరి ఎవరైతే కొత్త ఇల్లు, భూమి, వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారో వారి ఆలోచనలకు ఈరోజు కార్యరూపం దాల్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అడ్డంకులన్నీ తొలగించబడతాయి. మరియు ఎవరైతే నిర్మాణ పనుల అడ్డంకులు ఎదుర్కొంటున్నారో మరి వారి యొక్క అడ్డంకులు కూడా తొలగించబడడం సాధ్యమవుతుంది. మరి ముఖ్యంగా బ్యాంకు రుణాలలో ఉన్నటువంటి ఏదైనా సరే చెడు పరిస్థితి ఉన్నట్లయితే కనుక ఆ పరిస్థితి నుండి కూడా బయట వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బ్యాంకు రుణాలు కూడా తొందరగా అందే విధంగా ఉన్నాయి. పత్రాలను సవరణలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మరి ఈరోజు ఎవరైతే సంతకాలు పెట్టాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. 1-2 సార్లు ఆలోచించి చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ముఖ్యమైనటువంటి పత్రాలపై సంతకాలు చేయాలి. లేకపోతే మాత్రము సంతకాలు చేయకుండా ఉండడమే మంచిది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము పని పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే ఒక వ్యక్తి మోసం చేసే అవకాశం కూడా ఉంది. సహోద్యోగులను మీరు ఈరోజు కలిసి మాట్లాడడం వల్ల మీకు ఈరోజు మేలు కలుగుతుంది. ఆరోగ్య సంబంధిత విషయాలలో నిర్లక్ష్యాన్ని నివారించాల్సి ఉంటుంది. మరి యోగా, వ్యాయామం చేయటం వలన మేలు కలుగుతుంది. మరియు ఈ రాశి వారు మాత్రము నిద్రలేని సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అటువంటి సమస్యల్లో ఉన్నటువంటి వారు మాత్రం ఈరోజు దిండు కింద నల్ల ఆవాలను ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగా కట్టేసి ఆ మూటను గనక దిండు కింద పెట్టుకొని నిద్రించడం ద్వారా దోష నివారణ జరిగి మీ నుండి నెగటివిటీ అనేది తొలగించబడి అంతా శుభమే కలుగుతుంది. ఎటువంటి హాని అనేది మీకు దారి చేరకుండా ఉంటుంది. మరియు ఉదయం పూట లేచిన తర్వాత ఆ నల్ల ఆవల ముట్టను మీరు ప్రవహించే నీటిలో వేసేయాలి. ఇలా చేయటం వలన దోష నివారణ జరిగి అన్ని శుభాలైతే మీకు కలుగుతాయి. విద్యార్థులు చక్కగా విజయవంతులు అవుతారు. చదువుల మీద శ్రద్ధ అనేది పెరిగిపోతుంది. ఎవరికైతే ప్రేమ ఇప్పటి వరకు లభించలేదో వారికి నిజమైన ప్రేమ లభించబోతుంది. సహోద్యోగులతోటి మంచి ప్రవర్తనను కూడా కొనసాగిస్తారు. అందరితోటి కలిసిమెలిసి ఉండే ప్రయత్నాలు కొనసాగిస్తారు.
అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరమవుతుంది. మరియు ఈరోజు రాశివారు అడ్డంకులను కూడా తొలగించుకోగలుగుతారు. ప్రైవేటు విషయాలలో సౌకర్యవంతంగా ఉంటారు. చురుకుగా పనులు చేస్తారు. పూర్వీకుల వ్యాపారాల్లో ప్రభావవంతంగా ఉంటారు. క్యాటరింగ్లో మాత్రం ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండటానికి ఎక్కువగా మీరు ఈరోజు ఆహారంలో మాత్రము కూరగాయలను, ఆకుకూరలను ఎక్కువగా సేకరించాల్సి ఉంటుంది. మరియు ఈరోజు నాన్ వెజ్ను నివారిస్తేనే మంచిది. అడ్డంకులన్నీ తొలగించబడతాయి. పనులు సానుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. వస్త్రధారణలో మాత్రం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఈరోజు మీరు బయటకు వెళ్ళేటప్పుడు మాత్రము తెలుపు రంగు షర్ట్ను, మగవారైతే తెలుపు రంగు షర్ట్ను ధరించాల్సి ఉంటుంది. ఆడవారైతే మరి నేవీ బ్లూ కలర్ దుస్తులు ధరించడం ద్వారా ఈరోజు మంచి ఫలితాలు అనేవి వారికి లభిస్తాయి. ఎటువంటి ఆపద అనేది దరిచేరకుండా ఉంటుంది. బాగా కలిసి వస్తుంది. అడ్డంకులన్నీ స్వయంచాలకంగా తొలగించబడతాయి. అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు. మీ మాటకే వారు విలువ ఇవ్వడం అనేది సాధ్యమవుతుంది. పూర్వీకుల వ్యాపారాల్లో ప్రభావవంతంగానే ఉంటారు. ఆరోగ్యం విషయాల్లో మాత్రము ఈరోజు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు గౌరవం అనేది పెరగడానికి మీరు ఈరోజు అనవసరంగా ఎవరి విషయాలలో కూడా జోక్యం చేసుకోకుండా ఉండాలి. అనవసరంగా ఇతరులకు సలహాలు ఇచ్చేటటువంటి మీ అలవాటును మార్చుకోవాల్సి ఉంటుంది. ఈరోజు టెన్షన్ కలిగించే విషయాలకు దూరంగా ఉంచండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు విశ్వాసం పెరిగిపోతుంది. మరియు చక్కగా విజయవంతులు అవుతారు. మరియు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు సరైన చికిత్స పొందడం అనేది ఈరోజు జరుగుతుంది. అధికారులతోటి సులభంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈరోజు ప్రమోషన్ కోసం వస్తున్నటువంటి అడ్డంకులు కూడా తొలగించబడతాయి. రిస్క్ తీసుకోవడం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు మంచి మంచి పోస్టులు కూడా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులు అయితే శుభప్రదమైనటువంటి వార్తను కూడా అందుకోగలుగుతారు. మరియు ఈరోజు రాశివారు ఉత్తమమైనటువంటి ప్రయత్నాలు మరియు ప్రవర్తన కారణంగా మెప్పును కూడా పొందబోతున్నారు. వ్యాపారాల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగించబడతాయి. సంబంధాలు బలపడతాయి. మరియు ఈరోజు ముందుకు నడిచే అన్ని పనులు కొనసాగిస్తారు. పనితీరులో అప్రమత్తతను పెంచుకోవాల్సి ఉంటుంది. లావాదేవీలలో స్పష్టత తేవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి పరిస్థితులతో చేసేటప్పుడు ఒకరిద్దరు వారిని కూడా జాగ్రత్తగా మీ దగ్గర ఉంచుకొని వారు సాక్షులుగా ఉంచుకొని తీసుకోవడం అనేది ఈరోజు చెప్పదగినటువంటి సూచన. మరియు ఈరోజు రాశివారు మాత్రం సంబంధాల విషయాలలో తగు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముందుకు నడిచేటటువంటి అన్ని ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు. ఆకర్షణీయమైనటువంటి అవకాశాలు మీకు దక్కుతాయి. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు కూడా పెరుగుతాయి. అర్హత కలిగిన వ్యక్తులతో కలిసే అవకాశాలు ఉన్నాయి. బయట వ్యక్తులతో చర్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో స్నేహం చేసే విషయాల్లో స్త్రీలు అప్రమత్తతను పాటించాలి. ప్రియమైన వారితో సమయం గడపగలుగుతారు. ప్రవర్తనలో ప్రభువులను కొనసాగిస్తారు. మనసు సులభముగా ఈరోజు ఎవరిని ప్రేమించాలో ఎవరిని ద్వేషించాలో తెలియజేస్తుంది. కుటుంబంలో మీరు ఉత్తమ సమయాన్ని కూడా గడిపే అవకాశాలు ఉన్నాయి. ఆత్మగౌరవం కూడా మీకు పెరిగిపోతుంది. సానుకూలత ప్రేమ వ్యవహారాలలో పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సంబంధాలలో మాధుర్యం కూడా పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక లక్కీ సంఖ్య 98 మరియు లక్కీ కలర్ అయితే సియాన్. పరిహారంలో ఈరోజు ఈ రాశి వారు రామాలయాన్ని దర్శించి శ్రీరామనామస్మరణం చేయడం వలన మరియు అన్నదానము చేయటం వలన శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.